అసిస్టెంట్. డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు నేను టంగుటూరు టోల్గేట్ దగ్గర ఉండడం జరిగిందండి. ఈ టంగుటూరు టోల్గేట్ దగ్గర మా కాటా బండి టోల్గేట్లోనే కాటా ఉంది. ఆ యొక్క కాటా మీకు ఎక్కువ ఉందని చెప్పారు. ఎంత ఎక్కువ ఉంది, అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళి బండి ఆపేసి అక్కడ అడగడం జరిగిందండి టోల్గేట్ల వాళ్ళని అడిగితే, నీది 31,400 ఉందని చూపించారు ఇది టోల్గేట్లో. సరే, నా బండి అంత లేదండి అని కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత బండి సైడ్కి పెట్టేసి, టోల్గేట్ పాస్ అయిపోయి సైడ్కి పెట్టేసి అక్కడికి వెళ్ళి మేనేజర్ని కలిశానండి. మేనేజర్ గారిని కలిస్తే మేనేజర్ గారు చెప్పారు, ఏమండి టన్నేజ్ ఎంత ఉన్నా మీరు 125 రూపాయలు కట్టాలని చెప్పారు. సరే సార్, నాదైతే టన్నేజ్ లేదు, ఇంకా నాది ఒక 50 కేజీలు తక్కువ ఉంది మీ మార్జిన్ కాడికి. టెంటైర్ వచ్చేసి పాషింగ్తో బండితో కలిపి 29,400 ఉండాలి, కానీ నాది 29,300 లోపే ఉంటుందండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు నమ్మకుండా బండిని కాటా ఎక్కించారండి. ఎక్కించిన తర్వాత అంతే ఉంది, వాళ్ళు ఇచ్చిన మార్జిన్ కాడికి ఇంకా 140 కేజీలు తక్కువే ఉంది. వాళ్ళు అడిగింది 29,400 ఉంటే ఓకే, లేదు 29,500 ఉంటే 100 కేజీలకైనా 120 రూపాయలు 125 రూపాయలు చెల్లించాల్సిందే. 120 రూపాయలు చెల్లించాల్సిందే. మీకు ఎన్ని టన్నులు ఉన్నా 120 రూపాయలు చెల్లించాలి. కానీ ఈ 120 రూపాయలు చెల్లించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టోల్గేట్లో కానీ సేమ్ 120 రూపాయలే చెల్లించాలి. చెల్లించిన తర్వాత మీకు మధ్యలో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు తగిలినా మాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేస్తున్నారు. మరి బ్రేక్ ఇన్స్పెక్టర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఎవరా అని అడగడం జరిగింది. అవి మాకు తెలియదండి, మేమైతే ఇవ్వమంటున్నారు. కానీ ఇది నమ్మదగ్గ సాధ్యం కాదు. ఎందుకంటే బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఇవ్వకపోతే ఇంతకుముందు ప్రతి ఒక్క ఆర్టీఓ టోల్గేట్ల దగ్గర ఉన్నారు. టోల్గేట్లో ఉన్న దగ్గర ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ టోల్గేట్లో నుండి వాళ్ళకు చేరుతుంది. మీరు టోల్గేట్ పాస్ అయినా మరొక్షణమే 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిన బట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్ రావచ్చు. కానీ వీళ్ళు గ్యారెంటీ అయితే చెప్పరు, వస్తారో రారో మాకు తెలియదు అంటున్నారు. కానీ మీరు ఎన్ని టన్నులు వేసుకున్నా 120 రూపాయలు కట్టాల్సిందేను అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఎందుకు ఇలా సిస్టమ్ పెట్టారంటే పైనుండి వచ్చిన ఒత్తిడి వల్ల దాని కారణంగా పెట్టడం జరిగిందని తెలియపరిచారండి. వీడియో ఎక్కువ అవుతుంది, మళ్ళీ తీస్తాను సార్.